మనొంటి మీద మృత్యువు తచ్చాడుతోందా? మనకిష్టమైన బంగారు నగల రూపంలో చావు మనల్ని చుట్టుకు తిరుగుతోందా? భయపడకండి, ఎప్పుడో కొన్న బంగారం కాదు, ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి నిశ్శబ్దంగా దిగుతున్న కొత్త బంగారం ముచ్చటిది. ఏంటా విషయం అంటారా? అదే ఈరోజు 30 మినిట్స్. మెరిసేదంతా బంగారం కాదు, అది సరే, కానీ మెరిసే బంగారం కూడా నిజానికి బంగారం కాదు. ఇదేం చోద్యం అంటారా? చోద్యం కాదు, ఇదొక భయానక నిజం. మనం ఒంటి మీద దగదగల మెరుపుతో కదులుతున్నామని మురిసిపోతుంటాము. ఆ మెరుపు లోపల మృత్యు దాగి ఉందని ఇప్పుడు బయటపడింది. ఆ మెరుపు మృత్యు పేరు ముద్దుగా చెప్పుకుంటే ఇరీడియం. సూటిగా ఆ విషయం ఏంటో చూద్దాం. మనం ఒంటి మీద మృత్యువుని మోసుకొని తిరుగుతున్నామా? చావుని శరీరమంతా మెరుపు తీగల్లా చుట్టుకొని మనం సంచరిస్తున్నామా? ఎంతో మక్కువతో ప్రాణం కంటే మిన్నగా మనం ధరించే స్వర్ణాభరణాల వెనుక ప్రాణాంతక వ్యాధులు మాటు వేసి ఉన్నాయా? దగదగల బంగారు నగల మాయ మెరుపులు విష రసాయనాల భగభగలున్నాయా? బంగారం అంటే ఆనందంతో బొంగరాలయ్యే వారికి ఈ ప్రశ్నలు చాలా చికాకు కలిగించవచ్చు. కనకమంటే సంబరాల అంబరాలయ్యే వారికి ఈ మాటలు భయం కలిగించవచ్చు. కానీ ఇది నిజమని నిరూపించడానికి ముంబైని కేంద్రం చేసుకుని కొన్ని కపట శక్తులు ప్రయత్నిస్తున్నాయి. బంగారం అంటే భారతీయులకు ఎంత ప్రాణమో తెలుసు. అందుకే ఆ స్వర్ణంలో విషం కలిపి ఎవరూ కనిపెట్టలేని కల్తీ బంగారాన్ని బజారుకెక్కిస్తున్నారు. ఈ కల్తీ బంగారు ఆభరణాలు ధరిస్తే క్యాన్సర్ రావచ్చు, బంగారంతో చర్మ వ్యాధులు శరీరాన్ని ఆక్రమించవచ్చు, సకల అనర్థాలకు బంగారం కారణం కావచ్చు. ఎన్నో ఏళ్ల నుంచి బంగారు ఆభరణాలు ధరిస్తున్నా ఏం కాలేదని అనుకోవచ్చు. విషయం పాత బంగారం కాదు, ఇప్పుడు మార్కెట్లోకి అడుగు పెడుతున్న కొత్త బంగారం గురించి. పుత్తడిలో ఇత్తడంతో పోల్చుకోగలం, కానీ ఇప్పుడు మార్కెట్లో దగదగా మెరిసిపోతున్న నకిలీ బంగారంలో అసలెంతో కల్తీ ఎంతో కనిపెట్టడం చాలా కష్టం. బంగారం పోయినా పర్వాలేదు, మన ధనానికి కాళ్ళొచ్చినా ఓకే, కానీ ఈ కల్తీ కనకం మన శరీరంలోకి నిశ్శబ్దంగా ప్రవహించి కొంచెం కొంచెం మనల్ని కొరుకు తినేస్తుందట. దీంతో వచ్చేవి సాధారణ జబ్బులు కాదు, ప్రాణాంతక క్యాన్సర్లు, లుకేమియా, లింఫోమా లాంటి భయంకరమైన వ్యాధులు. ఇవి దరిచేరితే ఇక ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. అందం కోసమో హోదా కోసమో మనం ధరించే బంగారమే మన ప్రాణాల్ని హరించేస్తోందంటే భరించగలమా? పేరు కొత్తగానే ఉంటుంది, సామాన్యులకు అర్థం కాని లోహ భాష. బంగారంతో మిక్స్ అయిపోయి వస్తున్న ఈ ఇరీడియమే అసలు దొంగ. అన్ని అనర్థాలకు మూలం ఈ ఇరీడియమే.
చాలా సైలెంట్ గా వైలెంట్ రోగాల్ని మన శరీరంలోకి ప్రవేశపెడుతుంది. దీనికున్న కొన్ని ప్రత్యేక లక్షణాలే బంగారు నగర వ్యాపారులకు వరంగా మారాయి. ఈజీగా బంగారంలో కలిసిపోయే ఈ ఇరిడియం ఇప్పుడు రేపుతున్న కలకలం అంతా ఇంత కాదు. యాక్చువల్గా ఇరిడియం అనేది దానికి 3 రకాలుగా ఉంటుంది. అది 191, 192, 193 అని చెప్పేసి 3 రకాలుగా వస్తుంది. మనం క్యాన్సర్ ట్రీట్మెంట్లో యూజువల్గా ఇరిడియం 192 అనే మెటీరియల్ వాడుతుంటాం క్యాన్సర్ ట్రీట్మెంట్లో. దీన్ని వాడటం వల్ల ఇది క్యాన్సర్కి రేడియేషన్ ఇవ్వడానికి ఉపయోగిస్తాం. ఇది కనుక వాడుతున్నట్లయితే మాత్రం డెఫినెట్గా గోల్డ్లో కలిపినట్లయితే దీనివల్ల రేడియేషన్ ఎమిట్ అవుతుంది. డెఫినెట్గా గామా రేడియేషన్ అనేది దీనివల్ల పేషెంట్స్కి వాడే వాళ్ళకి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ మాత్రం డెఫినెట్గా ఉంటాయి. లాంగ్ టర్మ్ యూసేజ్ ఎక్కువ కాలం 10-15 ఏళ్ళు కనుక దీనికి ఎక్స్పోజ్ అయినట్లయితే ఇరిడియం 192కి దానివల్ల లో డోస్ రేడియేషన్ బాడీలో రావడం వలన క్యాన్సర్స్ వచ్చే అవకాశం, ఎస్పెషల్లీ లుకీమియాస్ లేకపోతే లింఫోమాస్ అనే క్యాన్సర్స్ అలా రావచ్చు. డాక్టర్ గారే చెప్పారు కదా, విషయం కన్ఫర్మ్ అయిందిగా. ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా? ఇరిడియం ఉన్న బంగారాన్ని ధరిస్తే ప్రమాదమని. ఇంతకు ఈ ఇరిడియం గొడవేంటి అంటే దాని వెనుక చాలా పెద్ద కథే ఉంది. బంగారానికి ఉన్న వన్నె ఏమాత్రం తరిగిపోకుండా బంగారంలో ఇమిడిపోతుంది ఈ ఇరిడియం. అందుకే దొంగ వ్యాపారుల కళ్ళన్నీ ఈ మెటీరియల్ పై పడ్డాయి. దీంతో ఇరిడియం హాట్ టాపిక్ గా మారిపోయింది. అసలు ఇంతకీ ఏమిటి ఇరిడియం కదా? అదెలా ఉంటుంది? బంగారంలోనే అదెందుకు మాటు వేసింది? దొంగలకు దానితో వచ్చే లాభం ఎంత? బంగారాన్ని కరిగించినట్లు విషయం లోతుల్లోకి పోతే ఇరిడియం విషమని తేలుతోంది. మంచి వారిని చెడు ఆశ్రయిస్తే దాన్ని కనిపెట్టడం చాలా కష్టం. ఇరిడియం బంగారం రిలేషన్లోనూ ఇదే జరిగింది. కానీ పాపం ఎంతకాలం దాగుతుంది చెప్పండి? అది బద్దలైంది. మనం జాగ్రత్తలు తీసుకోవాలి అంతే. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? బంగారాన్ని కరిగించే ప్రయత్నం. ఇతడి పేరు రవీందర్, విజయవాడకు చెందిన స్వర్ణకారుడు. ఈయనకు ఓ ఆర్డర్ వచ్చింది. బంగారం ఇచ్చి నగ చేయమన్నారు. డిజైన్ రెడీ చేసుకుని బంగారాన్ని కరిగించే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. కానీ ఏం లాభం? ఎంతకు బంగారం కరగడం లేదు. ఇదేదో కల్తీ వ్యవహారంలో ఉందని అనుమానపడ్డాడు. తనకు తెలిసిన పద్ధతులన్నింటితోనూ కల్తీ కనిపెట్టేందుకు ప్రయత్నించాడు. బంగారం స్వచ్ఛమైందేనని మాన్యువల్ పద్ధతులన్నీ తెలిచేశాయి. అయినా బంగారం ఎందుకు కరగడం లేదో అర్థం కావడం లేదు. రవీందర్ కు అంతా అయోమయంగా అనిపించింది. మిషనరీతో కంప్యూటరైజ్డ్ పరీక్షలు చేస్తే ఏమైనా లాభం ఉంటుందేమని వెంటనే అక్కడికి తీసుకెళ్లాడు. ఇది కంప్యూటరైజ్డ్ గోల్డ్ ఎస్ఎస్ ఎక్స్రే మిషన్. ఇందులో బంగారాన్ని పెట్టి లేజర్ టెస్ట్ చేస్తే అందులో ఏ ఏ లోహాలు ఎంతెంత పాలలో ఉన్నాయో క్షణాల్లో తేల్చి చెప్పేస్తుంది. రవీందర్ బంగారాన్ని ఇలాగే టెస్ట్ చేశారు. రిపోర్ట్ ఏమొచ్చిందో మీరే చూడండి. రవీందర్ తెచ్చిన బంగారంలో గోల్డ్ శాతం 89.03 ఉంది. కాపర్ 0.51% కలిసింది. ఇరిడియం 9.87% ఉంది. అంటే దాదాపు 10%. గోల్డ్ ఎస్ఎస్ ఎక్స్రే మిషన్ పరీక్షతో అసలు విషయం బట్టబయలైంది. బంగారంలో ఇరిడియం అనే కొత్త లోహం కలుస్తుందన్న విషయం మన వాళ్లకు తెలిసింది. కరిగిస్తుంటే కరగట్లేదు, అది అట్లా శుద్ధలాగా ఉండిపోయింది. దానివల్ల అనుమానం వచ్చి దీంట్లో టెస్టింగ్ పెడితే దాంట్లో ఇరిడియం ఉందని తేలింది. తేలితే అదేంటే వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ రిటర్న్ ఇస్తాం. ఎంత పర్సెంటేజ్ ఉందంటే దాంట్లో 9.87 ఉందండి. ఇరిడియంకు కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. ఇది బంగారంలో సులభంగా కలిసిపోతుంది. బంగారంలో కలిసిన తర్వాత ఇక దీన్ని గుర్తించడం సామాన్యుల తరం కాదు. ఇరిడియంను ఎంత కలిపినా సరే స్వచ్ఛమైన బంగారంలానే కనిపిస్తుంది. అదే వ్యాపారులకు వరంగా మారింది. బంగారంలో భారీగా ఇరిడియంను కలిపేసి అది స్వచ్ఛమైన బంగారమే అంటూ జనానికి అంటగట్టేస్తున్నారు. సాధారణ పరీక్షల్లో ఇరిడియం విషయం బయటపడదు కాబట్టి ఈజీగా నెట్టుకొచ్చేస్తున్నారు.
ఇరిడియం కలిసిన బంగారాన్ని కొంటే ఇల్లే కాదు ఒళ్ళు కూడా గుల్లవుతుంది. ఇరిడియం కలిసిన బంగారాన్ని ఎంత వేడి చేసినా కరగదు. ఈ రెండింటిని వేరు చేయడం కూడా మామూలు విషయం కాదు. అదంతా చాలా పెద్ద ప్రాసెస్. ఆ బంగారాన్ని మళ్ళీ ఏ చెన్నైకో, బెంగళూరుకో, ముంబైకో పంపి రీప్రాసెస్ చేయించుకోవాలట. అదంతా చాలా పెద్ద తతంగమే. ఇరిడియం కలిసిన బంగారు ఆభరణాల్ని కరిగించి మరో రకం ఆభరణాలుగా చేయించుకోవాలన్నా సాధ్యం కాదు. బంగారం విషయంలో ఏ గోల్మాల్ జరిగినా అంతిమంగా నష్టపోయేది సాధారణ కొనుగోలుదారులే. కానీ ఈ ఇరిడియం విషయంలో వ్యాపారులు కూడా నష్టాల ఊబిలో కూరుకుపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరిడియం ఉన్న బంగారం కరగదన్న విషయం తెలిసిన కొందరు వ్యాపారులు ముందే జాగ్రత్త పడుతున్నారు. బంగారాన్ని కరిగించి తెస్తేనే పాత ఆభరణాలకు బదులు కొత్త ఆభరణాలు ఇస్తామంటూ షరతులు పెడుతున్నారు. ఇరిడియం కలిసిందని నార్మల్ పీపుల్కి మాత్రం అట్లా కనుక్కోవడం మాత్రం చాలా కష్టం. ఇట్లా ఇరిడియం కలిసిందా, ఇది కలిసిందని చెప్పి మేబీ జ్యువెలరీ షాప్ మెయింటైన్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే జ్యువెలరీ ఐటమ్స్ తయారు చేసేవాళ్ళు కానీ వాళ్ళు మాత్రమే దాన్ని కనిపెట్టగలుగుతారు. దానికి మేమేం చేయలేమండి. మ్యాక్సిమం అయితే చూస్తాం, డిజైన్స్ ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ తీసుకుంటాము. ఒక 2 years 1 year యూస్ చేస్తాము. మళ్ళీ దానికి కొత్త మోడల్గా తీసుకుంటాం, ఎక్స్చేంజ్ చేస్తాం. సో దాన్ని డీప్గా వెళ్ళి చూడాలి ఇదంతా ఏమంత లేదు. నమ్మకం అండి, అది షాప్ పైన నమ్మకం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చందన బ్రదర్స్ ఉంది, ఆర్ఎస్ ఉంది, ఖజానా ఉంది. చెన్నై వాళ్ళు నడుపుతున్నారు, ఆంధ్ర వాళ్ళు నడుపుతున్నారు. సో వీళ్ళ మీద మాకు నమ్మకం ఉంది. సో అదే షాపులకి వెళ్తాము, కొంటాము.